మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలామందివి నేను ప్రత్యేకంగా మీకు చూపిస్తా. నేను ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడినప్పుడు చాలామంది ఘోరంగా, నేనే తట్టుకోలేక చాలామంది రాతలు తట్టుకోలేక నేనే చాలామంది మీద వీడియోలు చేసిన. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నేను ఏమంటానంటే, మీరు సమస్య పైన, ప్రజా సమస్యల పైన ముఖ్యమంత్రి నిలదీయండి. ముఖ్యమంత్రి తప్పు చేస్తే, దారి దోపిడీ చేస్తే, ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడితే, ప్రజలకు అన్యాయం చేసినప్పుడు మీరు ఎంత పెద్దగా విరుచుకుపడ్డా ఖచ్చితంగా ప్రజల కోసం మనం చేయాలి. కానీ అడుగడుగున అవసరం లేకున్నా, అడ్డు అదుపు లేకుండా ప్రజా అంటే ఒక ముఖ్యమంత్రి కింద ఎవరెవరు ఉంటారు? మంత్రులు ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, ఇలా ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, ఇలా అధికారులు ఉంటారు, అనధికారులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. ఒక పెద్ద వ్యక్తిని పట్టుకొని ఇంటి పక్కని తల్లికి కూడా అన్నం పెట్టనోడు, లేదంటే ఎవరిని కూడా మర్యాద చేయనోడు, విలువలు లేనోడు, కనీసం వాడిని చూస్తే పక్కోడు కూడా ముఖం మీద ఉంచాలనిపించేటువంటి వాళ్ళు కూడా, ఏంటికి పనికిరాని వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని ఎంతకు పడితే అంతకు పట్టుకొని, ఒరే గుంపు మేస్త్రి ఉచ్చదాగిర్రు, అది దాగిర్రు, ఇది దాగిర్రు అని చెప్పి నేను ఆ మాటలు చెప్పలేను. కానీ ఇంత దుర్మార్గంగా మాట్లాడే వ్యక్తులను అప్పుడప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఒక్కొక్కసారి ఫోన్ పట్టుకుంటాడు కదా, పట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క మాటలు చూసినప్పుడు గుండెలు తరుక్కుపోయేటువంటి మాటలు మాట్లాడతారు. నీచాతి నీచమైనటువంటి రాతలు రాస్తారు. నీచపు రాతలు, బలుపు కూతలతో ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నప్పుడు నేనేమన్నా, మేము కేసీఆర్ గారిని మేము విమర్శించినాం. ఎక్కడనన్నా మేము బల్పు కూతలు కానీ, కేసీఆర్ నా ఆటల తమ్ముడేళ్ళు మీరు నేను 1 year 2 yearsకి, ఇప్పుడు కాదు 2 yearsకి పోతే మేము ఏడ్చినట్టు, కేసీఆర్ తలకాయ ఇట్లా పెట్టినట్టు నా తమ్మునేలు ఒక్కటి చూపించండి. మేము ఎక్కడ ఊళ్ళో వాళ్ళ ఫోటోలను కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు ఆవేశంగా మాట్లాడినాం. మొన్న ఒక హాస్పిటల్ ఒకటి చెంపపేట్ల ఒక నరమేధం సృష్టించి మమ్మల్ని, అంటే అక్కడ ఉన్న మనుషులను మనుషులుగా చూడినప్పుడు ఆవేశంతో కొన్ని మాటలు అన్నాం తప్ప, ఇలా పదే పదే రోజులుగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీచపు లాతలు రాస్తూ ఉంటే, బూతు కూతలు కూస్తూ ఉంటే, అందరు కాదు నేను చెప్తున్నా, ఒక 10 మంది నేను చెప్తా, 10 మందిని నేను వెలికి చూపిస్తా. ఒక్కరొక్కరి వాళ్ళ మాటలు, వాళ్ళ రాతలు మీరు చూడండి. దీన్ని మీరు సమర్థించాలి. జర్నలిస్టుల బృందం వీళ్ళందరూ కలిసి మాట్లాడారు. ఇప్పుడు మైపాల్ యాదవ్ మాట్లాడాడు, ఆవేశంగా మాట్లాడి రేవంత్ రెడ్డి అటావా అన్నాడు. నేనేమంటే మీరు ఏమన్నా ఒక స్ట్రాంగ్గా తప్పు చేసినప్పుడు మీరు అటావ్ అంటారా, బెటావ్ అంటారా, అది మీ ఇష్టం, దాన్ని ఎవరు కాదన్నారు. ఈ బూతు కూతలేంది? మీకేమన్నా జరిగిందనుకో, రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాజెక్టులో కట్టి పూర్తి నష్టం, ఇలా 1000 కోట్లు గుంజుగా తినడానికో పట్టుకోండి. ఇలా మహిళలకు ఉచిత బస్సు విషయంలో ఎక్కడ అన్యాయం చేసినట్టు పట్టుకోండి. ఏదైనా పనిలో 18 నెలల కాలంలో దేశంలో చరిత్ర కూడా సృష్టిస్తూ ఉంటే మీరు ఇంకా కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఇలా జర్నలిస్టును ప్రశ్నించడం తప్పులేదు. ఎంతైనా ప్రశ్నించండి, ఎంతైనా నిలదీయండి. ఇలా ప్రభుత్వం కళ్ళు తెరిచి పనిచేసేలా చేయండి. కానీ రేవంత్ రెడ్డి గారి మాట్లాడేదంటే, ఒక మనిషి జ్ఞానంతో నిండి ఉండి, ఒక మంచికి అవగాహన ఉండి ఉంటే, చట్టాలపైన అవగాహన ఉన్నాడు, సమాజం పైన అవగాహన ఉన్నాడు, చదువు పైన అవగాహన ఉన్నాడు, ప్రజల యొక్క తీరుని గౌరవించతోడు, ఒక విలువ కలిగినోడు, కష్టపడ్డోడు, సమాజం చూసినోడు ఈ విధంగా మాట్లాడు. ఆయన ఎందుకు మాట్లాడినంటే, ఏనాడు అద్దు అదుపు లేకుండా, భయం భక్తి లేకుండా ఇలా ముఖ్యమంత్రి మాట్లాడినంటే ఇంకేముంటుంది అక్కడ? ఏముంటుంది? ఎవరికి గౌరవిస్తారు వీళ్ళు? చాలామంది ఇలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు తొండలు ఇడుస్తాడు, లాగుల ఏందో అని చెప్పి నేనేమంటున్నానంటే, సాధారణంగా లాగుల తొండలు ఇడిచేదనైనా, లేదంటే వంగబెట్టి కొడతామన్నా, వంగబెట్టి దంచుతామన్నా, లేదంటే ఇలా ఇంకేదన్నా మాటలన్నా, నేనేమంటున్నానంటే కోపం వచ్చినప్పుడు వాడే భాషలు కావచ్చు, కానీ అత్యంత ప్రమాదకరమైనవి కావు. కానీ అవి నేనేమంటే నేను దానికి కూడా మనం ఫస్ట్ గ్రేడ్ మార్కులు ఏమీ వేయట్లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు చాలామంది, కొంతమంది మంచి వాళ్ళు వచ్చారు. నేను మ్యాక్సిమం బీఆర్ఎస్ బ్యాచే ఉంది ఆడ. బీఆర్ఎస్కు కావాలని పనిగట్టుకొని పనిచేసే వాళ్ళే ఉన్నారు. ఇలా రఘు వచ్చిండు, అందులో కాలేజ్ వచ్చిండు, దాని తర్వాత మైపాల్ అంటే మైపాల్ కూడా బీఆర్ఎస్కి ఏం చేయలేదు. మైపాల్ కొంతమందిని పెట్టుకొచ్చి మిగతా వాళ్ళంతా అదే బ్యాచ్. మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్కు పొద్దుగాల లేస్తే భజన చేసే బ్యాచే. చేసుకోవచ్చు. నేనేమంటానంటే డైరెక్ట్ చేసుకోండి, ప్రజలకు చెప్పండి. జర్నలిస్టు అని న్యూట్రల్గా ఉన్నటువంటి పేసు పెట్టుకొని లోపల ఒకటి బయట ఎందుకు ఎస్ మేము టీఆర్ఎస్కి పనిచేస్తున్నామని చెప్పుకోండి, తప్పులేదు. మేము చెప్తున్నాం కదా. ఆ విధంగా కాకుండా చాలామంది మహిళలు, ఒక మహిళ అయితే ఒక 2-3 మహిళలు ఉన్నారు బీఆర్ఎస్లు,
ముఖ్యమంత్రిని మాట్లాడే మాటలేనా అవి? ఆరితోరాన్ని మాట్లాడతారా? బూతు కూతలు కూస్తారా? అరే అరే అంటే గుంపమే. నేనేమంటానంటే ఒకసారి ఏమన్నాను ముఖ్యమంత్రి గారు అంటే, ఎట్లా మీరు ఈ ముఖ్యమంత్రిగా ఎట్లా సమన్వయం చేసుకుంటారంటే, ఖచ్చితంగా ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే పెద్ద భవనం ఇస్తారు. ఒక ఒక ఇప్పుడు కేసీఆర్ ఒక భవనం కట్టిండు. ఆ భవనం కట్టడానికి ఒక కాంట్రాక్టర్ ఉంటారు. ఆ కాంట్రాక్టర్ మేస్త్రిని పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ భవన నిర్మాణానికి కావాల్సినటువంటి మెటీరియల్ సమకూర్చి వాళ్ళందరి చేత పని చేయిస్తాడు. ఒక గుంపు మేస్త్రి ఒక పారకాన్ని, ఒక ట్రాక్టర్ని, ఒక లారోని, ఒక ఇటుకోని, ఒక సిమెంటోని, ఒక సీకులోని, లేదంటే ఒక మేస్త్రిని, ఒక నీళ్లు పోషతులను వన్నిటిని సమకూర్చి అందరినీ సమన్వయంగా చూసి వాళ్ళందరి చేత పని చేయించేవాడు గుంపు మేస్త్రి. ఆ గుంపు మేస్త్రిలాగా ఏ విధంగా ఇల్లు నిర్మిస్తాడో ఈ రాష్ట్రాన్ని నిర్మించుకునేటువంటి బాధ్యత అంటే గుంపు మేస్త్రికి అధ్వానంగా పెట్టి అడ్డగోలిగా తమ్మునేళ్ళు పెడుతూ ఆ ముఖం ఫేస్ చూడండి మీరు. ఈ బీఆర్ఎస్ వల్ల మీరండి మేము చేసినాం. మేము ఎక్కడన్నా కేసీఆర్ నెత్తులు చేసి పెట్టినప్పుడు మూతి ఏడ్చినట్టు, లేకుంటే వాళ్ళకేమో అవమానం జరిగేలా తమ్మునేళ్ళు మా ఉంటే మా చెవు పట్టండి. మేము కోపం వచ్చినప్పుడు, అన్పార్లమెంటరీ ఎవరైనా మాట్లాడినప్పుడు, అన్డెమోక్రటిక్ ఎవరైనా మాట్లాడినప్పుడు, ప్రజాస్వామ్యానికి లూటు జరిగినప్పుడు, ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగినప్పుడు, రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడైనా అవరోధం జరిగినప్పుడు, ఎప్పుడన్నా మనము ప్రజల తరపున కోపకృతులు అయితే కానీ బూతులు ఎప్పుడు మేము కుయ్యలేదు. ఎంతకు పడితే అంత వాడు వీడని, ఇంకా తిండి పైన భాషపై అనేక రకాలుగా అవమానపరుస్తున్న వాళ్లకు నిజంగా నేను కొంతమంది కూడా చెప్పిన, మీకు వస్తుందా భాష పైన మీరు నేనేమంటానంటే, రానోడు జ్ఞానం ఉన్నోడు చాలా జాగ్రత్తగానే ఉంటాడు. రానోడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ భాషలపైన, వాళ్ళ మాటలపైన, వాళ్ళ విధానం పైన చాలా తీవ్రమైనటువంటి మనుషులు కలిసి చెందేలా, మనుషులు బాధపడేలా, చూసేటోనికి విడ్డూరంగా ఎబ్బెట్టుగా ఉండేటువంటి రాతలు ఉంటున్నాయి. ఎందుకోసమని అడుగుతా ఉన్నా.